హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గుప్పడంత మంచి సీరియల్ గురించి అందరికీ బాగా తెలుసు కదా. అయితే ఈ సీరియల్లో హీరోగా రిషి సార్ మరియు హీరోయిన్గా రక్ష కూడా అయితే నటించారు. వీళ్ళని రిషి మరియు రక్ష ఇద్దరు కూడా కన్నడ యాక్టర్స్ అనమాట. వీళ్ళు కన్నడలో కూడా చాలా సీరియల్స్లో నటించారు. అక్కడ మంచి సక్సెస్ని సాధించే తెలుగులోకి వచ్చి ఇక్కడ కూడా గుప్పడంత మంచి సీరియల్ ద్వారా మంచి సక్సెస్ని అయితే సాధించారు. అయితే రిషి మరియు వసు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన డైలీ లైఫ్కి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఫొటోస్ అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరూ సీరియల్స్లో నటిస్తున్నారు కదా ప్రజెంట్. వాళ్ళు తీసుకునే ఫోటోషూట్స్ అంటే చాలా క్యూట్గా చాలా అందంగా ఉంటాయి. బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్లో వాళ్ళైతే ఫొటోస్ అయితే ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ప్రతిరోజు కూడా ఏదో ఒక అప్డేట్ అయితే వాళ్ళకి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. రీసెంట్గా రిషి సార్ చాలా రోజుల తర్వాత స్టార్ పరివార్ అనే అవార్డ్స్కి అయితే వచ్చారు. మా టీవీలో ప్రసారం అయ్యే ప్రోగ్రామ్కి. అందులో శ్రీ సత్యతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా వసుధర ఉంటే బాగుండు, వసుధరని మేము చాలా మిస్ అయ్యాము, శ్రీ సత్య ప్లేస్లో వసుధర ఉంటే ఇంకా చాలా బాగుండేది అంటూ కామెంట్స్ అయితే షేర్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు డ్యాన్స్ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కింద కామెంట్స్ అయితే షేర్ చేసుకున్నారు. వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేశారనమాట. అయితే రిషి సార్ ప్రస్తుతం గీత శంకరం అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్టు మనకైతే తెలుస్తుంది. ఈ సినిమాలో మట్టి బుర్ర అంటూ లిరిక్స్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అర్థం చేసుకోవా ఏంట్రా మట్టి బుర్ర అంటూ సాంగ్ అయితే రిలీజ్ కూడా అయింది. ఈ సాంగ్కి సంబంధించి రిషి ఫ్యాన్స్ కూడా చాలామంది ఈ సాంగ్కి వీడియో రీల్స్ కూడా చేశారనమాట. ఆ రీల్స్ కూడా రిషి సార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే గీత శంకర మూవీ పల్లెటూరి కథనంతో ఫ్యామిలీ చిత్రంగా మన ముందుకైతే రానున్నదన్నమాట. ఈ చిత్రం అయితే అందరూ కూడా ఫ్యామిలీ చూసేలాగా చాలా బాగుంది అంటూ మనకైతే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ మూవీకి సంబంధించి న్యూస్ అయితే త్వరలోనే మనమైతే తెలుసుకుందాము. ఈ మూవీ కూడా అతి తొందరలోనే మన ముందుకైతే రానుంది. రిషి సార్ని కూడా అందరూ బిగ్ స్క్రీన్ పైన చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రిషి సార్ని అయితే బిగ్ స్క్రీన్ పైన చూస్తారు కాబట్టి ఫ్యాన్స్ అయితే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. రిషి సార్ని మేము ఎప్పుడు చూస్తాం అంటూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తొందరలోనే రిషి సార్ని అయితే బిగ్ స్క్రీన్ పైన చూసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.